అధ్యక్ష ఇంతకు ముందు కొద్దో గొప్ప కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్నా మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో కూడా తెలియడంలా, ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. కాబట్టి దీని దిక్కు చూడాలో మీ దిక్కు చూడాలో కూడా అర్థం కావడం లేదు మాకైతే. కనీసం ఇంతకు ముందన్నా ఇలా ఇలా అనే అవకాశం అన్నా ఉంది, ఇప్పుడు చూస్తే అసలు అది కూడా అవకాశం లేకుండా పోయింది. అధ్యక్ష ఇంత మంత్రి గారు మాట్లాడుతూ 50 యూనిట్ల దాకా నేను ఫ్రీగా ఎస్సీలకు ఇస్తా ఉన్నాం, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా విద్యుత్ ఇస్తా ఉన్నాం, చాలా గొప్ప కార్యక్రమం చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఈ 50 యూనిట్ల దాకా ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉన్నాం ఉచితంగా అని చెప్తా ఉన్న ఈ అమౌంట్ ఎంతో తెలుసా అధ్యక్ష? ఎస్సీలకు 58 కోట్లు, ఎస్టీలకు 18.5 కోటి. అంటే ముష్టేసినట్టు ఎస్సీలకు 58 కోట్లు ఇచ్చి ఎస్టీలకు 18.5 కోట్లు ఇచ్చి అదేదో చాలా గొప్పగా మీరంతా మీరు రాసిన స్టేట్మెంట్ ఇది, నేనే ఏం చెప్పడంలా. మీరు అఫీషియల్ గా మీరు ఈ 50 యూనిట్ల పథకానికి అఫీషియల్ గా మీరు ఎంత ఇస్తున్నారని మీరు రాసిచ్చిన పేపర్ నేను చదువుతూ ఉన్నా. ఇది ఎక్కడ కూడా నేను చెప్పడంలా, మీరు రాసిచ్చింది సార్, మీరు రాసిచ్చింది నేను చదువుతా ఉన్నాను. మీరు ఇక్కడ రాసిచ్చింది ఏమన్నా అయితే ప్రయోజనం పొందే కుటుంబాల సంఖ్య ఎంత, వారికి లభించే ప్రయోజనం ఎంత, వారికి లభించే ప్రయోజనం మొత్తం ఎంత అంటే 58 కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి 18 కోట్లు ఎస్టీలకు ఇచ్చి చాలా గొప్పగా ఏదో చేస్తున్నాం వాళ్ళకు అని చెప్పి ముష్టేసినట్టు చెప్పారు అధ్యక్ష. ఇవాళ ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉందంటే కరెంటు బిల్లులు ముట్టుకుంటే ఇవాళ షాక్ కొడతా ఉన్నాయి అధ్యక్ష. కరెంటు బిల్లులు ఇంతకు ముందు నెలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 150 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ 500-600 రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంది. 500-600 కరెంటు బిల్లు వస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతులు అర్థం కాని పరిస్థితిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, పేదవాడు ఉన్నాడు. వేర్ స్టేజింగ్ వాకౌట్ ఆన్ దిస్ అధ్యక్ష.